పనసగింజల తీగూరకి మేము చేసుకునే విధానం చూపెడుతున్నాం చూడండి. మీకు కూడా తెలుసుండొచ్చు, కానీ మా స్టైల్లో మేము కాస్త చూపిస్తున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. దీనికి మసాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలా. చూసారు కదండి, ఈ విధంగా అనమాట. టమాటా కూడా వేసుకుంటారు. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలా. ఆ పేస్ట్ని పనసగింజలు ఉడకబెట్టుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పనసగింజలని తీగూర కోసం అనమాట. అంటే మసాలా కూర లాగా అనమాట. ఇది అన్నంలో కన్నా సంగట్లోకి బాగుంటుందండి ఈ మసాలా కూర. చూడండి, దాంట్లో మా అమ్మ వంకాయలు వేసింది, అంటే ఆప్షనల్ అనమాట ఇది. చూసారు కదా, పనసగింజలు కూడా వేశారు, మామిడికాయలు కూడా వేస్తారండి. మేము తీసుకున్న ఈ మామిడికాయ కొంచెం పులుపు తక్కువ, కొంచెం చింతపండు కూడా తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే ఈ కూర బాగా ఇష్టపడతాము. మా అమ్మ దీనికి సంగటి చేస్తుంది, అన్నంలో కన్నా సంగట్లకి చాలా బాగుంటుంది. పనసగింజల మసాలా కూరని అనుకోవచ్చు, లేదంటే తీగూరని అనుకోవచ్చు. మా స్టైల్లో అయితే ఈ విధంగా చేసుకుంటాం. మీరు ఎలా చేస్తారు మాకు కాస్త చెప్తారా? మసాలా కూరలు మీరు కూడా చేస్తూ ఉంటారండి. నేనేం స్పెషల్గా ఏం చేయట్లేదు, ఏదో మేము చేసుకుంటున్నాం, చూపెడుతున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.